క్రీస్తునందు నా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మరొకసారి క్రైస్తవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో ఈ విధంగా ఈ యొక్క ఫ్రైడే వర్షిప్ సర్వీస్ నిమిత్తమై దేవుడు మనకిచ్చిన కృప కొరకై మరొకసారి ప్రభుని ఆరాధిస్తూ ఈ యొక్క సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని వినడానికై ఉదయకాల సందర్భంలో మనము 2 తిమోతి 2వ అధ్యాయం shall we all turn to 2 Timothy chapter 2 ప్రభుని ఆరాధించడానికై తొలితగా ఆరాధన వర్తమానం నిమిత్తమై 2 తిమోతి 2వ అధ్యాయం 2 తిమోతి 3వ అధ్యాయం 2 తిమోతి 3వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనం అందరం కలిసి చదువుకుందాం. 2 తిమోతి 3వ అధ్యాయం మొదటి 2 వచనాలను మనందరం కలిసి చదువుకుందాం. ప్రస్తుతం మనం వెళ్తున్న దినాల్లో అతి భయంకరమైన ఈ యొక్క COVID-19 పాండమిక్, ఈ మహమ్మారి విలేతాండం ఆడుతున్న ఈ విపత్కరమైన పరిస్థితుల్లో, ఇంకో మాటలో చెప్పాలి అంటే అపాయకరమైన ఈ దినాల్లో దేవుడు ముందే ప్రవచన రీతిగా ఆరాధన నిమిత్తమై దేవుడు రాసిపెట్టిన ఒక మాటను మనందరం కలిసి 2 తిమోతి 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు కలిసి బిగ్గరగా చదువుకుందాం. ఫర్ అవర్ మార్నింగ్ మెడిటేషన్ టుడే shall we all turn to 2 Timothy chapter 3 verse 1 and 2. Before I proceed further, is the audio clear? Yeah, it's clear. Okay. Shall we proceed to 2 Timothy chapter 3 verses 1 and 2? Prayerfully we'll read all together. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రుల అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు. We will just focus our attention to that last but one word, కృతజ్ఞత లేని వారు. In English it says it is unthankful. The unthankful spirit is going to dominate in the perilous times. 2 Timothy chapter 3 verse 1 says, this know also, Paul prophetically tells his spiritual son Timothy and tells him, in the last days, the times are not going to be comfortable at all. The times are going to be really disastrous. Times are unpredictable. In fact, he summarizes and says, we are going to go through perilous times, times of extreme uncertainty. అస్థిరమైన కాలంలో గుండా వెళ్తున్నప్పుడు, ఈ యొక్క అపాయకరమైన దినంలో కూడా వెళ్తున్నప్పుడు పౌలు భక్తుడు అంటాడు, ఓ తిమోతి, అంత్య దినాల్లో చాలా సమస్యల్లో ఒక ప్రాముఖ్యమైన సమస్య ఏంటంటే కృతజ్ఞత లేని వారు మీకు కనిపిస్తారు. యు ఆర్ గోయింగ్ టు ఫైండ్ అన్థాంక్ఫుల్ పీపుల్. ఉదయకాల సందర్భంలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మనకి ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. అందరికి సుపరిచితమే. ఈరోజు ప్రశ్న ఏంటంటే, డూ వీ హ్యావ్ దిస్ అన్థాంక్ఫుల్ స్పిరిట్? కృతజ్ఞత లేని ఆత్మ. కొన్నిసార్లు పరిస్థితులు తారుమారు అయిపోయినప్పుడు, అనుకున్నట్టు జరగకున్నప్పుడు, అనారోగ్యంగా ఉండే వెళ్తున్నప్పుడు, కొన్నిసార్లు పరిస్థితులన్నీ మనం అనుకుంది ఒకటి, జరుగుతున్నది ఇంకొకటి, మార్కెట్ అంతా క్రాష్ అయిపోయి ఉద్యోగరీత్యా మనం అనుకుంది జరగకుండా పరిస్థితులన్నీ తారుమారు అయిపోయిన ఈ పరిస్థితుల్లో ప్రశ్న ఏంటంటే, ఈరోజు మన హృదయంలో నుండి, మన నోటిలో నుండి కృతజ్ఞత ఆత్మ కుమ్మరించబడుతుందా, లేదా ఒకలాంటి కృతజ్ఞత లేని ఆత్మలో మనం కొనసాగుతున్నామా? ఈ యొక్క ఉదయకాల సందర్భంలో ఈ ప్రశ్నకు మన అంతరాత్మ జవాబు దయచేయడానికై ఈ సందర్భంలో 3 రకాల గుంపులను మీ ముందు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. When it comes to the spirit of thanksgiving, Bible categorically divides the entire worshippers into 3 classes. Today, what kind of class do we belong to? ఈ ఉదయకాల సందర్భంలో 3 గుంపులను మీ ముందు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఈ 3 గుంపులలో మనం ఏ జాబితాకు చెందిన వారం? విచ్ కేటగిరీ డూ వి బిలాంగ్ టు? చాలా సార్లు బైబిల్ మనం చదువుతున్నప్పుడు మనకున్న సమస్య ఏంటంటే, ఇదంతా పాతకాలం గురించి రాస్తారు కదా, ఎప్పుడో జరిగిన వాటి గురించి రాస్తారు కదా, ప్రస్తుతము ఇప్పుడున్న పాండమిక్ గురించి ఏం తెలుసులేండి బైబిల్లో, ప్రస్తుతం క్వారంటైన్ ప్రాసెస్ గురించి బైబిల్ ఏముంది, ప్రస్తుతం సోషల్ డిస్టెన్సింగ్ గురించి ఏం అర్థం అవుతుంది, అసలు మాస్కులు వేసుకొని ఒక హ్యాండ్ శానిటైజర్ చేసుకొని ఎక్కడ పోయిన పరిస్థితిలో, ఇంత అన్సర్టన్ పరిస్థితిలో సిస్టమే మారిపోయింది కదా అంటే ఇది కొత్త ఏం కాదు. దిస్ ఈస్ నాట్ న్యూ ఎట్ ఆల్. ఇన్ఫాక్ట్ క్వారంటైనింగ్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వారంటైనింగ్ బిగాన్ ఇన్ ద స్క్రిప్చర్స్. వాస్తవంగా చెప్పాలంటే ఏ విధంగా సాంఘిక దూరం పాటించాలో బైబిల్లోనే రాయబడింది. ఇన్ఫాక్ట్ పాండమిక్ ఈజ్ నాట్ న్యూ ఎట్ ఆల్. బైబిల్ has historically scripted and kept what kind of pandemic situations we have gone through. ఇంత అస్థిరమైన ప్రపంచంలో దేవుడు మాటికి ఎందుకు ఈ యొక్క వాక్యాలను బైబిల్ రాసి పెట్టాడు? ఈ ఉదయకాల సందర్భంలో ఆ మహమ్మారి లేదా పాండమిక్ తో బాధపడుతున్న 3 గుంపులను మీ ముందు పరిచయం చేస్తాను. I want to introduce
three groups of people who went through similar situations as how we are going through. In fact, they were all victims of this great pandemic which was prevalent in those times. ఆ దినాల్లో ప్రజలను బాధిస్తున్న ఆ యొక్క మహమ్మారికి ఈ మూడు గుంపులు కూడా బాధితులైపోయిన వారే. అయితే ఆ మూడు గుంపుల వారు వెళ్తున్న ఆ యొక్క అనారోగ్య పరిస్థితిని బట్టి, ఆ పాండమిక్ సిచ్యువేషన్స్ బట్టి ఆ మూడు గుంపుల వారు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చారు, ఆరాధన పట్ల, కృతజ్ఞత పట్ల వారి స్పందన ఎలా ఉందో, how their response was. We will quickly try to see three different classes of people. That's why today morning, before I go further, as I heard some of the dear ones want the message to be in English, let me quickly try to summarize what exactly is the problem of the end times. Bible prophetically has mentioned that in the end times there are going to be different spirits, and one of the biggest spirit is spirit of unthankfulness. We don't want to say thanks to the Lord for what he has been doing in our lives. And especially when we are going through a situation of this pandemic, COVID-19, where the market is crashed, the economic conditions are not favorable. We keep hearing about so many untoward situations happening, the dear ones expiring, and we're hearing lot of this disturbing news. What kind of response does spring forth from our hearts? That's why today we'll quickly try to see three different classes of people who underwent pandemic in their life, and they were the victims of the pandemic. And how did they respond when they looked at Christ? Quickly we'll see the first category. Shall we all turn to Luke's Gospel chapter 17. Lukas Varta 17వ అధ్యాయం. Lukas Varta 17వ అధ్యాయం. మనందరం కలిసి Lukas Varta 17వ అధ్యాయం, Luke's Gospel chapter 17. We'll see the first category as we meditate for the worship message. It's Luke's Gospel chapter 17. We'll all turn to Luke's Gospel chapter 17. We'll all turn to verse 14 to 17 on. 14 to 17, please. We'll read all together. From 14 till 17, we will read all together. Luke's Gospel, chapter 17. We are going to read verses 14 to 17, all of us together. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులేరి కారా, ఆ 9 ఎక్కడా? Were there not 10 cleansed, but where are the 9? Where are the 9? Verse 16 says, verse 15 and 16, one of them, when he saw that he was healed, turned back and with a loud voice glorified God and fell down on his face at his feet, giving him thanks. And he was a Samaritan. ఒక మాటలో చూసినట్లయితే ఈరోజు మన ధ్యానాంశం నిమిత్తమై వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్ డు వి హ్యావ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్. కృతజ్ఞత పట్ల ఈ మొదటి గుంపు ఎవరు అంటే అన్థ్యాంక్ఫుల్, కృతజ్ఞత లేనివారు. హూ ఆర్ దిస్, హౌ మెనీ ఆర్ ఇన్ దిస్ కేటగిరీ? Out of 10, as we all know, 9 of them are in this category. So if you take proportionally, what is the percentage? I think the mics are muted. I think mics mute అయిపోయినట్టున్నాయి కదా. Mute చేశాం. Mute చేసా. Okay. So it should be one way, right? Directly, right? No interaction kada. Just proceed, brother. Okay. So out of 10, if 9 of them are unthankful, what is the percentage? It is 90%. ప్రస్తుత దినాల్లో ఏ మందిరాలు తీసుకున్నా సరే మనం వాక్యం వినడానికి సిద్ధపడతాం, లేదా కొన్నిసార్లు ఇతర కార్యకలాపాలు చేయడానికి సిద్ధపడతాం. కానీ ఆరాధించి దేవుని కృతజ్ఞత తిరిగి రెస్పాండ్ అవ్వడానికి మాత్రం ఆల్మోస్ట్ యూ కెన్ కేటగారికలీ సే 90%, 90% కృతజ్ఞత లేని వారే. ఎందుకంటే బైబిల్లో రాస్తుంది కదా, 10 మందిలో ఎంతమంది వచ్చారట? ఒక్కరు మాత్రమే వచ్చారు. అంటే పర్సంటేజ్ ప్రకారం తీసుకుంటే 90% కృతజ్ఞత లేని వారిని మనం చూస్తాం. ఈ ఉదయకాల సందర్భంలో దేవుడు మన పట్ల దేవుడు చేయించిన కార్యాన్ని ఒక్కసారి వీళ్ళ గత జీవితాన్ని చూస్తే, వన్స్ వి సీ దేర్ బ్యాక్గ్రౌండ్, ద 10 of them were suffering from the most deadly pandemic of those times called leprosy. కుష్ఠరోగము ఆ దినాల్లో అతి భయంకరమైన మహమ్మారి. బహుశా మహమ్మారి అంటే మీరు అనొచ్చు, ఆ కుష్ఠరోగానికి మందు ఉంది కదండి అంటే, ఆ దినాల్లో కుష్ఠరోగానికి వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు మందు లేదు. మందు లేని కారణాన్ని బట్టి ఆ పాత నిబంధనలు లేవి కాండంలో చూస్తే, ఒకవేళ కుష్ఠరోగం వచ్చింది అని తెలిస్తే
ఆ పొడ కలిగిన వారు కానీ డయాగ్నోస్ అయిన మూమెంట్ లోనే చాలా డేంజరస్ ప్రాసెస్ ఆఫ్ క్వారంటైనింగ్, స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ని బైబిల్ రాయబడిన మనం చూస్తాం. ఎప్పుడైతే వాళ్ళ పొడ ఉందని తెలిసిన వెంటనే ఆ పొడ గుర్తెరిగిన మరుక్షణమే వారి జీవితం ఎంత అతలకుతలం అయిపోతుంది అనే దానికి చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళి ఆశపడుతున్నాను. ఆ పొడ ఉందని తెలిసిన వెంటనే వారు వేసుకున్న వస్త్రాలను ప్రజలు చూస్తుండగానే వారిని దిగంబరులుగా వస్త్రహీనులుగా చేస్తారు. బట్టలు తీయడం సరిపోదన్నట్లు ఆ బట్టలని తగలబెట్టేస్తారు. ఇది సరిపోదన్నట్లు వారికి ఆ టాన్షరింగ్ అని చేసి తీసుకెళ్లి వెలివేసి, ఇంకొక మాటలో చెప్పాలి అంటే సమాజం మధ్యలో ఉండడానికి వీలు లేకుండా కుటుంబం ఉండని, పిల్లలు ఉండని, కన్న తండ్రి ఉండని, కన్న తల్లి ఉండని వారిని నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి బయటపడేస్తారు. ఇంకెప్పుడు కూడా సమాజం మధ్యలోకి రావడానికి వీలు లేదు. ఇది సరిపోదన్నట్లు వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళే అనౌన్స్ చేయాలి, నేను అపవిత్రుడను, ఐఎమ్ అన్క్లీన్ అని చెప్పి అరుస్తూ రావాలి. ఇంత విషాదకరమైన పరిస్థితులు ఒకటైతే, దిగంబరత్వం ఒకవైపు అయితే, ప్రజలు నోచుకోలేని పరిస్థితి ఇంకొకటి అయితే, వారి జీవితంలో ఈ కుష్ఠరోగంతో ఎలా మరణిస్తారో దుర్భరమైన చావుకు వారు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఈ 10 మంది కుష్ఠరోగులు లూకాసు వార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు వారు ఆ గ్రామంకి వస్తున్నాడని తెలిసినప్పుడు యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెలుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెలుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేశారు. ఆ 10 మందిలో 10 మంది కరుణించమని కేకలు వేశారు. మరి 10 మంది కేకలు వేసినప్పుడు ఆ యేసుక్రీస్తు వారు 14వ వచనంలో ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకోండి వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులేరు. 10 మంది శుద్ధులయ్యారు. విషాదం ఏంటంటే 10 మంది శుద్ధులయ్యారు. ఆ 10 మంది విశ్వాసంతో అడుగులేస్తూ ముందుకెళ్లారు. వారు విశ్వాసంతో ఒక్కొక్క అడుగులేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ గా వారు శుద్ధులైపోయారు. అయితే ఎప్పుడైతే దేవుని మాటకు విధేయత చూపించి వారు శుద్ధులైపోయారో, 10 మంది విధేయత చూపించిన వారే మొదటి తలంపు. 10 మంది దేవుని మాటను గౌరవించిన వాళ్ళే. కానీ ఆ 10 మందిలో ఒక్కడు మాత్రమే నిజమైన కృతజ్ఞత కలిగి, నేను వెళ్ళి చూపించుకోవాల్సింది యాజకునికి కాదు, ఎందుకంటే యాజకుడు ఒక్కసారి సర్టిఫికేట్ ఇస్తాడు, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తాడు. బాగైనప్పుడు ఆ యాజకుడే సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ వ్యక్తి అనారోగ్యం ఉన్నాడని చెప్పి ఆ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాసెస్ లో చూస్తే కోవిడ్ పాజిటివా నెగిటివ్ అని ఎవరైతే డిక్లేర్ చేస్తారో దట్ మ్యాటర్స్ అలాట్. ఆ సర్టిఫికేట్ మీద చాలా భవిష్యత్ ఆధారపడి ఉంది. ఎందుకంటే ఒక్కసారి కోవిడ్ పాజిటివ్ అంటే ఇంకా అయిపోయింది, స్టోరీ అంతా అయిపోయింది. వాళ్ళు ప్రజల మధ్యలోకి రాకూడదు, ఉద్యోగంలో చేయకూడదు, వెంటనే సోషల్ డిస్టెన్సింగ్ స్టార్ట్ చేయాలి, క్వారంటైన్ తీసుకెళ్లి రూమ్ లో పడేస్తారు. వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయమైందో రీసెంట్ గా మన ఇండియాలో జరిగిన వచ్చిన సంఘటన చెప్పాలని ఆశపడతా ఉన్నా. అంతవరకు నార్మల్ గానే ఉన్నాడు, అందరితో కలిసి ఉన్నాడు. ఒక్కసారి కోవిడ్ అని డిక్లేర్ అయింది, యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, పోలీస్ వాళ్ళు వచ్చేసి, అంబులెన్స్ వాళ్ళు వచ్చేసి నిర్దాక్షిణ్యంగా ఆయన ఉన్న పలంగా తీసుకొని వెళ్ళిపోయారు. ఆ వ్యక్తి సహోదరుడు తర్వాత బాగైన తర్వాత వచ్చి ఒక సాక్ష్యం ఇస్తూ ఒక మాట అన్నాడు, అన్న జీవితంలో ఒకేసారి ప్రజలు ఎలా శత్రువులు అయిపోతారో నాకు అర్థమైంది. అరే చివరికి నేను ఒక కోవిడ్ పాజిటివ్ అని ఒక చిన్న పదం నేను డిక్లేర్ అయిందని తెలిసిన వెంటనే నేను కన్నా తల్లికి దూరం అయిపోయాను, నాకు కట్టుకున్న భార్య కూడా నన్ను చివరికి ఒక శత్రువుని చూస్తూ చూడడం ఆరంభించింది, నా బిడ్డలు కూడా నాకు దూరం అయిపోయారు. చివరికి అసలు మనిషి జీవితం ఇంత దుర్భరం అయిందా అని అప్పుడు నాకు ప్రశ్నలు వచ్చాయన్న. అసలు నాకు ఒక మాట మొదటి నాకు ఒక ఆలోచన చాలా దినాలు ఉండేది, అందరూ వదిలేసి వెళ్ళిపోయినా నా కుటుంబం మాత్రం వదిలిపోదని. కానీ ఆ రోజు తెలుసుకున్నాను, ఒక్కసారి ఈ నెగిటివ్ కాస్త పాజిటివ్ అయితే ఎవ్వరు కూడా పట్టించుకోరు నా పరిస్థితి. ఇంత మనిషి దుర్భరమైన వాడు, మనిషికి ఇంత వికృత రూపం ఉందని నాకు అప్పుడే తెలిసిందన్న. తర్వాత అంటాడు, హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత కుక్క కంటే ఘోరంగా ట్రీట్ చేశారు నన్ను, నా పరిస్థితి అసలు నేను చెప్పుకోలేను బయటకి, ఏదో దేవుని కృపలో బయటకు వచ్చాను. అప్పుడు అనిపించింది ఆయన పడుతున్న వేదన మాటలో వర్ణిస్తున్నప్పుడు, ఈ దినాల్లో ప్రస్తుతం ఇంత టెక్నాలజీ ఉందని మనకు, టెక్నాలజీ ఉన్న దినాలు ఇలా ఉంటే ఒక్కసారి ఆలోచించండి, ఆ దినాల్లో కుష్ఠరోగంతో బాధపడుతున్న వారి పరిస్థితి ఎలా ఉండించో ఆలోచించండి. అట్లాంటి వారిలో ఒక్కడు మాత్రం ఏం అర్థం చేసుకుంటే, నేను శుద్ధుడు అవడానికి కారణం నాకు ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ నాకు అవసరం లే, యాజకుని దగ్గరికి వెళ్ళి చూపించుకొని నువ్వు ఫిట్నెస్ బాగున్నావంటే తీసుకెళ్లి సమాజం మధ్యలో తిరగడం అంతా నాకు అవసరం లే, నేను ఆల్రెడీ బాగా అయిపోయాను. ఇప్పుడు నా హృదయంలో నుంచి వస్తున్న ఆ కృతజ్ఞత ఆత్మ నేను అణుచుకోలేను, ఐ కెనాట్ బి సైలెంట్. నేను తిరిగి ఏం చేస్తాను, వెళ్ళిపోయి ఎవరైతే నన్ను స్వస్థపరిచారో ఆ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని ఏం చేస్తాను, ఆరాధిస్తాను. ఐ వాంట్ గో బ్యాక్ అండ్ వర్షిప్ హిమ్. అయితే విషాదం ఏంటంటే ఆ తొలి గుంపులో దేవుణ్ణి కృతజ్ఞత పరిచే ఆ యొక్క దేవుడు ఆశపడినప్పుడు 9 మంది అంటే 90% కృతజ్ఞత లేని వారే. అంటే ప్రశ్న, అంటే 9 మందికి స్వస్థత కాలేదా? 9 మంది స్వస్థత పడ్డారు. స్వస్థపడిన వారే 9 of them were healed, but none of them came back to worship God. That's why worshippers are always a minority. మరొకసారి మాట చెప్తున్నాను, worshippers are always a minority.
నిజంగా దేవుని ఆరాధించే ఆరాధికులు చాలా అల్ప సంఖ్యాకులే. దేవుడు చాలా మేలు చేస్తుంటాడు మన జీవితంలో. రక్షణ ప్రతి ఒక్కరితో దేవుడు అలంకరించి ఉన్నాడు. ఉచితమైన కృప ద్వారా దేవుడు మనం రక్షించుకున్నాడు. ఇవన్నీ మన అనుభూతులైనా సరే తిరిగి దేవునికి కృతజ్ఞత చెల్లించడం మాత్రం ఇట్స్ ఆల్వేస్ ఎ మైనారిటీ. బట్ ద క్వశ్చన్ టుడే మార్నింగ్ ఈస్, ఆర్ వి ఇన్ దట్ అన్థాంక్ఫుల్ గ్రూప్? కృతజ్ఞత లేని ఆ గుంపులో ఉన్నామా? అప్పుడు మీరు అనొచ్చు, ఉంటే దానికేముందని. బట్ దేవుడు అడుగుతున్న ప్రశ్న 17వ వచనం చూడండి. అందుకు యేసు, 10 మంది శుద్ధులేరి కారా? ఆ 90 ఎక్కడా? వేర్ ఆర్ దోస్ అన్థాంక్ఫుల్? ఈరోజు ఈ ప్రశ్న నేరుగా అడిగితే, ప్రభు, ఆర్ యు ఇన్ దట్ అన్థాంక్ఫుల్ 9? దట్ అన్థాంక్ఫుల్ 90%? ఆర్ యు ఇన్ దట్ అన్థాంక్ఫుల్ 90%? I pray God and we hope that none of us belong to that category. అందుకొరకే ఆరాధన, వ్యక్తిగత ఆరాధన అనే గొప్ప తలంపును దేవుడు అందుకొరకే మన సంఘాల్లో పరిచయం చేశాడు. దైవజన్ భక్సింగ్ గారు భారభరితమైన ఆ యొక్క తలంపుతో ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతూ వచ్చాడో, వ్యక్తిగత ఆరాధన, ద గివింగ్ ఇట్ బ్యాక్ పర్సనలీ, వి కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకు అంటే దేవుడు స్పెసిఫిక్ అడిగాడు, ఆ 90 ఎక్కడ? వేర్ ఆర్ దోస్ 9? నువ్వు వచ్చావయ్యా, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ, బట్ వేర్ ఆర్ దోస్ అన్థాంక్ఫుల్ 9? రెండో గుంపు చూస్తే విల్ సీ ద సెకండ్ థాట్. We'll quickly go to the second category. Luke's Gospel chapter 8. So in the same book of Luke chapter 8, we'll turn to Luke's Gospel chapter 8, reading verses 46 to 47. Luke's Gospel chapter 8, reading all together. Or probably we'll read from verse 43 onwards. Luke's Gospel chapter 8, reading verses 43 to 48. 43 to 48 alternatively, please. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రంలో చెంగును ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును మేమెరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జన సమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను. 47 తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఎలాగు స్వస్థత పడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. చదివిన భాగాన్ని దేవుడు దీవించి రెండో భాగంతో దేవుడు మనతో మాట్లాడిన గాక. మొదటి గుంపు కృతజ్ఞత లేని వారు, అన్థాంక్ఫుల్ గ్రూప్. రెండో గుంపు ఎవరు అంటే, ఇక్కడ ఈ స్త్రీని చూస్తాం, తన పరిస్థితి ఎంత దయనీయమైంది అంటే రక్తస్రావ రోగంతో బాధపడతా ఉంది. ఈ రక్తస్రావ రోగంతో, ఇష్యూ ఆఫ్ బ్లడ్, ఏ సమస్య ఏంటి అంటే, Luke's Gospel chapter 8 from verses 43 to 48. This woman has been suffering from issue of blood. In other words, it's extreme blood loss. ఒక మాటలో చెప్పాలి అంటే రక్తములో ప్రాణం ఉంది. There is life in blood. అందుకొరకే మనం వింటుంటాం కదా, రక్తదానం చేయండి, ప్రాణదానం చేయండి, డొనేట్ బ్లడ్ అండ్ లివ్ అండ్ గివ్ లైఫ్. ఆ రక్తం ఎప్పుడైతే ఆ రక్తస్రావంతో బాధపడతా ఉందో, బ్లీడింగ్ అయిపోయి తన పరిస్థితి ఎంత దయనీయం అయిపోయింది అంటే, ఆ బ్లీడింగ్ అవ్వడం ఎన్ని మందులు వేసుకున్నా సరే ఆగలేదు. ఇది ఒకవైపు పక్కన పెడితే తన పరిస్థితి ఏమని రాస్తుందంటే, 12 సంవత్సరాలు ఈ పరిస్థితి నుంచి పరిష్కారం పొందడానికి తను తిరిగిన డాక్టర్ లేడు. తను సంపాదించిన డబ్బంతా కూడా వైద్యులకే ఖర్చు పెట్టింది. పరిస్థితి ఎంత దయనీయం అయిపోయింది అంటే, ఈ యొక్క రక్తస్రావ రోగము పాత నిబంధన ప్రకారం చూస్తే ఈ యొక్క రోగము బహు భయంకరమైన శిక్షకు అర్హమైన రోగం. ఎందుకంటే ఇది అబామినేషన్ గా ట్రీట్ చేసేవారు, హేయమైన రోగముగా, పాపులకు పడే శిక్షగా భావించేవారు. అందుకొరకు దేవుడి అసహించుకున్న రోగం అని చెప్పి ఈ యొక్క రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఎవరైనా సరే వారిని తీసుకెళ్లి వెలివేసి రాళ్లతో కొట్టి చంపేయాలి. వాస్తవంగా దే హ్యావ్ టు బి కిల్డ్ బ్రూటల్లీ బై స్టోనింగ్. ఇలా చంపేసే ఆ యొక్క శిక్షకు అర్హురాలైన తను దాచుకుంటూ ప్రజల మధ్యలో కనబడకుండా తను తాను క్వారంటైన్ చేసుకొని తను సోషల్ డిస్టెన్సింగ్ తో చివరికి సొంత కుటుంబం ప్రేమను కూడా నోచుకోలేని స్థితి తనది. ఇది పరిస్థితి తన గతం ఇలా అయిపోతే ప్రజలు తనను తృణీకరించారు, కుటుంబం తను వెలివేసింది. చివరికి తను బాగా ఆడని కొరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆ దినాల్లో టెక్నాలజీ ఎలా ఉండేది అంటే, డయాగ్నోస్టిక్స్ చేయాలంటే ప్రస్తుతం అంటే మనకి లేజర్ స్కాన్స్, పెట్ స్కాన్స్ ఉన్నాయి, ఎక్స్రేస్ ఉన్నాయి. ఆ దినాల్లో ఏదైనా చేయాలి అంటే కత్తి పెట్టకుండా సర్జరీ డయాగ్నోసిస్ జరిగేది కాదు.
వాళ్ళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు కత్తి పెట్టి తన శరీరం అంతా ఛిద్రం అయిపోయింది. తన శరీరం అంతా కోసి ప్రతి డాక్టర్ ట్రై చేసి భూత వైద్యులు, ఇంకొందరు సార్సరస్ కానీ, లేకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రయత్నాలు, వైద్య ప్రయత్నాలు అన్ని కూడా తన మీద చేసి తన శరీరం అంతా, ఒళ్ళంతా ఛిద్రం అయిపోయింది. అండ్ దిస్ సఫోకేషన్ వాస్ ఫర్ ఆల్మోస్ట్ 12 లాంగ్ ఇయర్స్. 12 సంవత్సరాలు తన బాధ అంతా పడుతూ వచ్చింది. తిరిగి డాక్టర్ లేడు, పరిష్కారం పొందడానికి కొరకు పట్టుకొని కాలు లేవు. అందరిని తిరిగి లాస్ట్కి తను అన్నీ ఓడిపోగా ఒక్కసారి వినింది, అయ్యా యేసుప్రభు వస్తున్నాడు కపెర్నహూము ప్రాంతానికి, ఆయన స్వస్థపరిచే దేవుడని విన్నాను, ఆయన వస్త్రపు చెంగులో కూడా స్వస్థత ఉందని విన్నాను. సరే అని చెప్పి ధైర్యంతో విశ్వాస పరుగులేస్తూ వచ్చి తన వస్త్రపు చెంగు తాకింది. అంతే, తన రక్తస్రావ రోగం నిలిచిపోయింది. తన స్వస్థత పొందిన తర్వాత ఈ రెండో గుంపు తను ఏంటంటే, దేవుడు అంటే ఎక్కడ లేని విశ్వాసం లేదని చెప్తే పొరపాటు. ఎందుకంటే మిగతా వాళ్ళు వచ్చి నన్ను ముట్టయ్యా, నన్ను బాగు చేయని ప్రార్థన చేశారు. ఈమె ప్రార్థన కూడా చేయలేదు, ముట్టుమని కూడా అడగలేదు. ఒకటే మాట, నేను విశ్వాసంతో నేనే పోయి ఆయన వస్త్రాన్ని తాకుతాను. ఆయనను కాదండి, ఆయన వస్త్రపు చెంగును తాకితే కూడా స్వస్థత ఉందనే ఆత్మీయ విశ్వాస స్థాయి, ఆ స్థాయిలో ఉంది తను. కానీ తనకున్న సమస్య ఏంటంటే, అంత స్వస్థత పొందిన తర్వాత ఇప్పుడు ప్రజలు తెలిసిపోతే నా పరిస్థితి ఏమైపోతుంది, నేను వాస్తవంగా సభ్య సమాజం మధ్యలోకి రావడానికి వీల్లేదు కదా, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి కదా. ఇప్పుడు నా గతం గురించే తన ఆలోచనలన్నీ వస్తూ, ఇప్పుడు నా గత ప్రకారము సోషల్ డిస్టెన్సింగ్ పాటించాల్సిన నేను అన్ని వైలేట్ చేసి వచ్చి ఇప్పుడు వచ్చి నేను వస్త్రపు చెంగు పట్టుకున్నాను కాబట్టి ఇంకా ప్రజలు నన్ను దాన్ని బట్టే శిక్షిస్తారని చూస్తుంది. కానీ స్వస్థత పొందిన తర్వాత తన నూతన సృష్టి అన్న సత్యాన్ని మర్చిపోయింది. మన ఆత్మీయ జీవితంలో కూడా చాలా సార్లు మన పాస్ట్ ని బట్టే మనం ఆలోచించి అలాగే ఇంకా రియాక్ట్ అవుతూ ఉంటాం. అపవాది మాటి గుర్తు చేస్తుంటాడు, నీ గతం ఏమైనా బాగుందా, నువ్వు గతంలో ఏమన్నా నీ పరిస్థితి తెలీదా, నాకు పలానా రోజు ఏం జరిగింది తెలీదా. అపవాది మాటికి మనల్ని గుచ్చుతూ మనలో ఆ యొక్క గిల్ట్ కాన్షియస్ ని మాటికి రేపుతూ చాలా సార్లు దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉండకుండా అపవాది ఎన్నోసార్లు అడ్డుకట్ట వేస్తాడు. చాలా సార్లు ఒకరు ఆలోచిస్తే, ఆరాధించడానికి ఈ రోజు నీకు మనసు రావట్లేదంటే చాలా సమస్యలు ఒక సమస్య ఏంటి తెలుసా, గిల్ట్ కాన్షియస్. నేను ఏం బాగున్నాను ఆరాధించాలి, నా బతుకేం బాగుందని ఆరాధించాలి, గత రోజు జరిగింది నాకు తెలీదా, గత వారం జరిగింది నాకు తెలీదా, నేను హౌ కెన్ ఐ వర్షిప్ ది లార్డ్. చాలాసార్లు అపవాది డిమోటివేట్ చేసి సాక్షిగా ఉండకుండా ప్రభుని ఆరాధించకుండా అడ్డుపడుతూ ఉంటాడు. ప్రస్తుతం తన పరిస్థితి ఎంత దయనీయం అయిపోయిందంటే, తను స్వస్థత పొందింది, రక్తస్రావ రోగం ఆగిపోయిందని తెలుసు, అయినా సరే తన ఆలోచనలు మాత్రం ఇంకా స్వస్థత పడని స్త్రీగా ఒక గత జీవితంలో 12 సంవత్సరాలు ఏదైతే అలవాటు అయిపోయిందో అలాగే ఆలోచిస్తూ, ఇంకా ప్రజలు నన్ను అవమానిస్తారేమో, ప్రజలు నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారేమో, ఇప్పుడు నా రియల్ సెల్ఫ్ బయటకు వస్తే నేను బాగైంది కూడా చూడకుండా నా గతాన్ని బట్టి నన్ను చంపేస్తారేమో అని భయపడిపోయి గుట్టు చప్పుడు కాకుండా నిశ్శబ్దంగా బయటకు వెళ్ళిపోవాలంట. సైలెంట్లీ షీ వాంటెడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద ప్లేస్. ఈరోజు ప్రశ్న ఏంటంటే, చాలా మంది అంటారు, సియోన్లో మౌనంగా ఉండటం కూడా ఆరాధనే కదా అని. బైబిల్లోనే ఉందండి, బైబిల్లోనే ఉంది. దాన్ని మనం ఒక సపోర్టింగ్ రెఫరెన్స్ గా, ముఖ్యంగా మన సంఘాల్లో కొందరు బ్రదర్స్ యవనస్తుల్ని నేను బాగా ఫోర్స్ చేస్తుంటాను వర్షిప్ చేయమని, ఎంకరేజ్ చేస్తుంటాను పిల్లలు. కొంతమంది ఏమంటారంటే, అన్నయ్య సియోన్లో మౌనంగా ఉంటే కూడా ఆరాధనే కదా, కాబట్టి మేము సైలెంట్గా ఉంటే సరిపోదా అని. మౌనంగా ఉంటే కూడా ఆరాధనే, అది ఎప్పుడు మౌనంగా గణపరుస్తూ ఆరాధన. కానీ మరి ఇక్కడ ఏమైంది, ఇప్పుడు తను స్వస్థత పొందింది. అప్పుడు తన కూడా అనుకోవచ్చు కదా, నేను సైలెంట్ గా మనసులో పెట్టుకుని వెళ్ళిపోతానులే, ఆరాధించకపోయినా ఏం కాదులే, దేవుడికి నా హృదయం తెలీదా, దేవునికి నా మనసు తెలీదా, హృదయాంతరంధ్రములు నేను ఎరిగిన వాడా అని మనం ఆరాధన చేయాల్సిన అవసరం ఏముంది, ఆయనకు తెలుసు కదా మొత్తం అంతా అని చెప్పి కొన్నిసార్లు కవరింగ్ ఇచ్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు తను కూడా అలాగే కవరింగ్ చేసుకొని ఏం చేసిందంటే, దేవుని తెలుసులే నా పరిస్థితి, ప్రజలందరి పరిస్థితి కూడా తెలుసు, ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో కూడా నాకు తెలుసు, కాబట్టి నా దేవుడు అన్ని అర్థం చేసుకునేవాడు కదా అని చెప్పి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు, లూకాసు వార్త 8వ అధ్యాయం 45వ వచనం, నన్ను ముట్టినది ఎవరిని యేసు అడుగగా, ఎవరు ముట్టారంటే తెలీదా దేవునికి, తెలీదా అంటే దేవునికి తెలియదు అంటే బైబిల్ మనకు తెలియదని అర్థం. ఎందుకంటే దేవునికి హృదయ ఆలోచనలు, ఎవరి ఆలోచనలతో వస్తున్నారు కూడా తెలుసు. అనలేదా ఫిలిప్ని, నువ్వు చెట్టు కింద ఉన్నప్పుడే నాకు తెలుసు అయ్యా, ఆ టైమింగ్ అప్పుడే నాకు తెలుసు నీ హృదయంలో, అయ్యా నువ్వు కల్మషం లేని వాడవు, సర్టిఫికేట్ కూడా ఇచ్చేసాడు దేవుడు హృదయం గురించి. అంత ఆలోచన ఎరిగిన యేసు ప్రభుకి ఎవరు ముట్టారో తెలీదా? పాపం పేతురులా రియాక్ట్ అవుతాం కొన్నిసార్లు మనం, ప్రభు ఇంతమంది వచ్చారు ప్రభు, జన సమూహం కిక్కిరిసిపోయింది, ఎవరు ముట్టారు ఎలా తెలుసు ప్రభు అని మనం కొంచెం తెలియక మాట్లాడతాం. కానీ ప్రభు అన్న మాట ఏంటంటే, యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలుసు. సమ్వన్ హ్యాస్ టచ్ మీ. ఎందుకు అంటే తెలియదనా, ఎవరు అంత బతిమలాడాలా, అడగాల్సిన అవసరం ఉందా? ఎందుకు దేవుడు ఫోర్స్ చేస్తున్నా అంటే, ఇక్కడ చాలా మంది
చాలా మంది అనుకుంటున్నారు నాకు తెలియదని. బట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్. That woman who has touched me, I know her name, I know her condition, I know everything that she has underwent, and I know her spiritual status of faith. తన విశ్వాస స్థాయి అన్ని నాకు తెలుసు. కానీ ఈరోజు ఎందుకు నేను అడుగుతున్నానంటే, ఐ వాంట్ హర్ టు కమ్ అవుట్ అండ్ వర్షిప్ మీ బిఫోర్ ఎవ్రీ వన్. ప్రజలందరి మధ్యలో ఏదైతే అనుభవించిందో తను దేవుణ్ణి నన్ను ఆరాధించాలి. ఐ వాంట్ హర్ టు టెస్టిఫై, ఐ వాంట్ హర్ టు బి ఎ విట్నెస్, ఐ వాంట్ హర్ టు బి ఎ వర్షిపర్. అందుకొరకే ఆ పరిస్థితిలో చూస్తే లూకాసు వార్త 47వ వచనం చూడండి ఎంత బాగా రాస్తుంది. 8:47, 8:47, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 8 వర్స్ 47. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి see, she is worshipping the Lord, falling at his feet. She came trembling. Till then what happened to the worship? She was scared. భయపడిపోయింది. ప్రజలు ఏమనుకుంటారో, లేదా నోరు తెరిచి ఆరాధిస్తే నా కామెంట్స్ వస్తాయేమో, నా వర్షిప్ బాగలేదంటారేమో, లేకపోతే నా గతాన్ని బట్టి నన్ను నిందిస్తారేమో, లేకపోతే ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి నన్ను దుర్భాషలాడతారేమో, దీని గురించే భయపడింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే దేవుడైతే బలవంతం చేశాడో, ఆ పిరికి, అంటే ఒక మాటలో చెప్పాలంటే రెండో కేటగిరీ ఎవరంటే థ్యాంక్ఫుల్ బట్ ఫియర్ఫుల్. కృతజ్ఞత ఉన్న పిరికివారు మొదటి గుంపు, కృతజ్ఞత లేనివారు రెండో గుంపు, కృతజ్ఞత ఉన్న పిరికివారు. ఇక్కడ మనలో చాలా మంది ఉంటారు ఈ కేటగిరీలో. అంటే ఇదేంటంటే మీ మందిరంలో ఎందుకు అండి ప్రతిసారి ఇండివిజువల్ వర్షిప్ ఎందుకు పెడతారండి? పెట్టుకుని అందరం కలిసి పాడేస్తే అయిపోతుంది కదా అని. మరి ఇప్పుడు అందరం కలిసి పాడొచ్చు కూడా. కానీ తన పరిస్థితిలో దేవుడు అన్న మాట ఏంటంటే, ఎవరో నన్ను ముట్టారు, ఐ వాంట్ దట్ ఇండివిజువల్ వర్షిప్. షీ హెస్ కమ్ ఇండివిజువలీ, షీ హెస్ కమ్ విత్ అన్ ఇండివిజువల్ ఫెయిత్, షీ హెస్ కమ్ విత్ అన్ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్, అండ్ ఐ వాంట్ హర్ టు వర్షిప్ యాజ్ అ ఇండివిజువల్ వర్షిపర్. వ్యక్తిగత ఆరాధికురాలుగా ఈ రోజు నన్ను గణపరచాలని నేను ఆశపడుతున్నాను. అందుకొరకే ఎప్పుడైతే దేవుడు ఆ మాట అన్నాడో, ఆ స్త్రీ మరుగై ఉండలేదని తెలిసి వచ్చి ఏం చేస్తుంటే వెంటనే సాగిల పడిందంట. షీ స్టార్టెడ్ వర్షిపింగ్ ద లార్డ్. ఎంత అద్భుతమైన అనుభవం కదండి. అంతవరకు ఆరాధన లేకుండా వెళ్ళిపోదనుకున్న తను ఎప్పుడైతే వచ్చి సాగిల పడి ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన జరిగిందంతా ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేసి ప్రజలందరి మధ్యలో, సమాజం మధ్యలో నోరు తెరిచి బిగ్గరగా ప్రభుని ఆరాధించిన ఆ సహోదరి, బైబిల్ రాయబడిన మాట ఏం తెలుసా అండి? ఎంత అద్భుతమైన మాట రాసి చూడండి. 48వ వచనం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. మరి అక్కడ దాకా బాగుంది. కానీ ఈ ఆరాధికురాలకి దేవుడు ఇచ్చిన ఎక్స్ట్రా అడ్వాంటేజ్ చూద్దాం. ఎక్స్ట్రా అడ్వాంటేజ్, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. పీస్. నీకు ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తున్నానమ్మా, సమాధానం గలదానవై. స్వస్థత పొందినంత మాత్రాన సమాధానము దేవుడు వాగ్దానం చేయలే. అక్కడ కూడా మనం చూస్తే మిగతా వాళ్ళందరూ కూడా స్వస్థత పొందారు. కానీ ఆరాధించడానికి తిరిగి వచ్చిన తనకు దేవుడు సమాధానాన్ని వాగ్దానం చేశాడు. ఈరోజు సమస్య ఏంటంటే, ఆరాధనలో ఎంత గొప్ప శక్తి ఉందో మనందరం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దెర్ ఇస్ గ్రేట్ పవర్ అండ్ డెలివరెన్స్ ఇన్ వర్షిప్. అందుకొరకు ఏదో టైంపాస్ కి పరిచయం చేయలేదు దైవజనులు భక్సింగ్ గారు. ఆరాధన ఎంత ప్రాముఖ్యమైంది అంటే, దానిలో వ్యక్తిగతంగా ఎప్పుడైతే మనము దేవుణ్ణి ఆరాధించడానికి మనం నోరు తెరుస్తామో, ఒక గొప్ప విడుదలను, సమాధానాన్ని, ఆంతరంగిక నెమ్మదిని మనం పొందుతాం. అందుకొరకే రీసెంట్ గా బహుశా మీరు ఆర్టికల్ చదివే ఉంటారు. న్యూయార్క్ టైమ్స్ లో చాలాసార్లు మనం అనుకునేది ఏంటంటే, ఆరాధన ఇంత శక్తి ఏముందండి. సి వాట్ ఈస్ సో గ్రేట్ ఇన్ వర్షిపింగ్? లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఎ మ్యాన్ హూ వర్షిప్స్ ద లార్డ్ ఈస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అబండెన్స్ ఆఫ్ పీస్. సంపూర్ణమైన నెమ్మదిని అనుభవించే వ్యక్తి ఎవరు అంటే, సంపూర్ణంగా దేవుని దగ్గర సాగిలపడి ఆరాధించే వాళ్ళే. అందుకొరకే బైబిల్లో మనం చూస్తే ఎక్కడెక్కడైతే ఆరాధించారో గొప్ప విడుదల వాళ్ళు పొందుతూ వచ్చారు. బైబిల్లో ఎరికో గోడలు ఎప్పుడు కూలాయండి? దేవుని కనపరిచినప్పుడే ఎరుక గోడలు కూలిపోయినాయి. ఇంకా బైబిల్లో మనం చూస్తూ వెళ్తే, నూతన నిబంధనలు చూస్తే, ఇప్పుడు ఈ స్త్రీ పరిస్థితిలో ఎప్పుడైతే తను గణపరచడానికి, దేవుని ఆరాధించడానికి వచ్చిందో, దేవుడు ఏమంటున్నాడంటే, సమాధానం గలదానవై వెళ్ళమ్మా. అంటే అంతవరకు సమాధానం లేదు, కలవరంతోనే వెళ్ళిపోతుంది. స్వస్థత పొందింది కానీ కలవరంలో కొనసాగుతుంది. కానీ ఎప్పుడైతే ఆరాధించడానికి ముందుకు వచ్చిందో, ధైర్యంతో ముందుకు వచ్చిందో, బైబిల్ రాయబడిన మాట ఏంటంటే, సమాధానం గలదానవై వెళ్ళు, విత్ పీస్, a complete deliverance. అందుకొరకే ఈరోజు మనిషి సమాధానం కొరకే కదా వెంపర్లాడేది. అవమాన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, మనం వెళ్తున్న జీవితంలో, అయ్యా నువ్వు అనుమతించిన పరిస్థితి కొరకు వందనాలు చెల్లిస్తున్నాను అని ఎప్పుడైతే ఆరాధిస్తామో, ఎ గ్రేట్ స్పిరిట్ ఆఫ్ డెలివరెన్స్, ఎ గ్రేట్ స్పిరిట్ ఆఫ్ ఎక్స్పీరియన్షియల్ పీస్, అది యూ కెన్ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ యువర్ హార్ట్. ఈ హృదయంలో నిజంగా ఆరాధించినప్పుడు ఆ నెమ్మది, సమాధానం ఎలా ఉంటుందో ఆ అనుభవించిన వ్యక్తికే తెలుస్తుంది. అందుకొరకే ఆ స్త్రీని ఎప్పుడైతే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు తన ముందుకు వచ్చింది, షీ గాట్ ఎక్స్ట్రా బెనిఫిట్. ఏంటండి? సమాధాన గలవై
వెళ్ళుము. చాలాసార్లు ఆరాధించట్లో వచ్చే ఆశీర్వాదాన్ని చాలాసార్లు ప్రస్తుత దినాల్లో మనం మర్చిపోతున్నాం. బైబిల్లో దేవుడు ఇంతగా ఆరాధన యొక్క ప్రాముఖ్యతను చెప్పి మనం భవిష్యత్ దినాల్లో మనం వెళ్ళి చేసేది కూడా ఆరాధనే పరలోక రాజ్యంలో. ఇవన్నీ మనకు తెలుసు, కానీ ఆరాధన ఉన్న స్వస్థత ఎంత గొప్పదో బైబిల్లో మనం చూస్తే కొన్నిసార్లు అనిపించవచ్చు మనకు ఇదంతా కట్టుకథలేమో అని. కానీ వాస్తవంగా చూస్తే జాన్ టిర్నీ అని ఒక సైంటిస్ట్ తను ఒక రీసెర్చ్ చేశాడండి. ఏం రీసెర్చ్ చేశాడంటే ప్రజలందరినీ తీసుకున్నాడు. థ్యాంక్ఫుల్ స్పిరిట్ ఉన్న వారిని, అన్థ్యాంక్ఫుల్ స్పిరిట్ ఉన్న వారిని ఇద్దరిని తీసుకున్నారు. తీసుకుంటే వాళ్ళు ఆ పరిశోధనను సుమారు 1 సంవత్సరం పాటు పరిశోధించారు. అంటే థ్యాంక్ఫుల్నెస్ ఉన్న వారి యొక్క జీవితాలు, అన్థ్యాంక్ఫుల్ ఉన్న వారి జీవితాలు రెండింటిని గుంపు చేశారు. అంటే కృతజ్ఞత కలిగిన వారు ఒక గుంపు, కృతజ్ఞత లేని వారు ఇంకో గుంపు. ఈ ఇద్దరు గుంపుల్ని వాళ్ళ పరిశోధన సుమారు 1 సంవత్సరం పాటు స్టడీ చేశారు. సైంటిఫిక్ స్టడీ అండి ఇది, ఏదో నేను కట్టుకథ చెప్పట్లేదు. ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ న్యూయార్క్ టైమ్స్. యూ కెన్ గో అండ్ రెఫర్ బ్యాక్ లేటర్ ఆన్. అయితే పబ్లిష్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి, ఈ కృతజ్ఞత ఉన్న ఈ గుంపు, కృతజ్ఞత లేని వారి గుంపు, ఈ రెండు స్టడీ చేశారు. దేని స్టడీ చేశారు? వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూశారు. రెండోది లైఫ్ సాటిస్ఫాక్షన్ చూశారు. మూడోది పీస్, ఏ విధంగా వారు మానసికంగా ఎలా ఉన్నారు అది చూశారు. తర్వాత వాళ్ళ డిప్రెషన్స్ ఎలా ఉన్నాయో చూశారు. తర్వాత వాళ్ళ యాంగ్జైటీ ఎలా ఉందో చూశారు. ఇవన్నీ పారామీటర్ స్టడీ చేశారు. 1 year పాటు స్టడీ చేశారు. మీరు ఆశ్చర్యపోతారు, కృతజ్ఞత ఉన్న వారికి, కృతజ్ఞత లేని వారికి మధ్యలో డిఫరెన్స్ ఏంది అని చూస్తే, కృతజ్ఞత ఉన్న వారికి లైఫ్ సాటిస్ఫాక్షన్, జీవితం మీద ఉన్న సంతృప్తి తారాస్థాయికి వెళ్ళిపోయింది. వీరికి అసలు కృతజ్ఞత లేని వారికి లైఫ్ సాటిస్ఫాక్షన్ లేదని వారు నిర్ధారించారు. ఇంకా ముందుకెళ్తే కృతజ్ఞత ఉన్న వారిలో అట యాంగ్జైటీ తక్కువ ఉందంట, కంగారు తక్కువ ఉంది, భయం తక్కువ ఉంది. అదే కృతజ్ఞత లేని వారిలో ఎక్కువ యాంగ్జైటీ ఉందట. కృతజ్ఞత ఎక్కువ ఉన్న వారిలో డిప్రెషన్ తక్కువగా ఉందంట. కృతజ్ఞత లేని వారిలో తారాస్థాయికి డిప్రెషన్ వెళ్ళిపోయిందట. ఈ విధంగా లాంగ్ టర్మ్ సాటిస్ఫాక్షన్ అన్ని ఒకటి అయితే, ఇంకా చూశారంట ఈ కృతజ్ఞత ఉన్న వారిలో మంచి ఆరోగ్యం ఉంది, బెటర్ హెల్త్. కృతజ్ఞత లేని వారిలో హెల్త్ కాంప్రమైజ్ అయిపోయిందంట, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయిందంట. ఇంకా ముందుకెళ్తే కృతజ్ఞత ఉన్న వారిలో మంచి నిద్ర వస్తుందంట, సౌండ్ స్లీప్. కృతజ్ఞత లేని వారిలో నిద్ర కూడా డిస్టర్బ్ అయిపోయింది. ఇంత శక్తివంతమైందండి ఆరాధన. నిజంగా ఎంత ధన్యులం కదా మనము. ఈ ఆధిక్యత దేవుడు మనకు ప్రతి ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే ఇండివిజువల్ వర్షిప్ ఉన్న ఈ అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. నిజంగా ఎంత ధన్యులం మనం. ఇండైరెక్ట్ గా మన ప్రాణ, ఆత్మ, దేహములు కూడా ప్రభావితం అవుతున్నాయి. అందుకొరకే అంటే యాజ్ అ సైకాలజిస్ట్, యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, లెట్ మీ టెల్ యూ సంథింగ్. We are endowed with such great privilege of worshipping the Lord, and not just literally worshipping. Our spirit, soul and body are being blessed by being a worshipper. ఆరాధికులుగా ప్రాణాత్మ దేహములు కూడా ప్రభావితం అవుతున్నాయి, ఆశీర్వదింపబడుతున్నాయి. ఇంకో మాటలో ఆ స్త్రీ జీవితంలో నువ్వు సమాధానం గలదన వెళ్ళు. When God says it, he means it. సృష్టికర్త ఒక మాట అన్నాడు అంటే, నువ్వు ఆరాధించావు కాబట్టి నీకు సమాధానం గలదన వెళ్ళు అంటే దట్ మీన్స్ ఇట్. తను సమాధానం పొందింది, నెమ్మది పొందింది, విడుదల పొందింది. ఇంతకు ముందు జీవితంలో తను స్వస్థత పొంది వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడి ప్రతి తను సాక్షిగా ఉంచాలని, ఆరాధికురాలుగా ఉంచాలని దేవుడు ఆశపడినప్పుడు తను సమాధానం, నెమ్మది, విడుదల పొంది వెళ్ళింది. ఇప్పుడు మూడో గుంపు. అందుకొరకే నరకానికి పోయే క్వాలిఫికేషన్స్ ఒకవేళ మీరు తెలుసుకోవాలని ఆశపడితే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏం తెలుసా అండి? నరకం పోయే గుంపులో మొదటి క్వాలిఫికేషన్ ప్రకటన గ్రంథం 21 అధ్యాయం ఒకసారి చూడండి, 8వ వచనం. ప్రకటన గ్రంథం 21, 8వ వచనం. నరకానికి పోయే గుంపులో ఫస్ట్ క్వాలిఫికేషన్, నాకు తెలిసి మనలో ఎవరికి ఉండకూడదు, ఒకళ్ళు ఉంటే మాత్రం మళ్ళీ ఒకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం. పిరికి వారు. ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటండి? పిరికోలట. మనకు ఆరాధన అంటే పిరికితనం, మా దేవుని కొరకు సాక్షి ఉండాలంటే పిరికితనం, ప్రభు కొరకు ఏదైనా శూరకార్యాలు చేయాలంటే మోద్దండి మాకు అయ్యో అట్లాంటి ఏముంది, వెనుక మీరు ముందు పోండి మేము వెనకాల నిలబడతామండి. సాక్షిగా దేవుని ఆరాధించాలంటే అందరు చేస్తే లాస్ట్ అమ్మాయిని అంటామండి, సరిపోతుంది మనకు. ఈ రోజు పిరికితనం గల ఆత్మ దేవుడు మనకు ఇవ్వలే. అందుకొరకు పౌలు తిమోతికి రాస్తుంటాడు, అయ్యా తిమోతి, మనకు పిరికితనం గల ఆత్మ దేవుడు మనకు ఇవ్వలే. అవర్ స్పిరిట్ ఈస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, ఇట్ ఈస్ అ స్పిరిట్ ఆఫ్ వర్షిప్ దట్ గాడ్ హస్ గివెన్ us టుడే మార్నింగ్. మూడో గుంపు చూస్తాం, ముగించేస్తాం. ఆఖరి గుంపు మార్కు సువార్త 1వ అధ్యాయం. నాకు చాలా ఇష్టమైన వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 కలిసి చదవమండి. 40 and 41 అందరం కలిసి చదువుదాం. ఒక కుష్ఠరోగి, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 40 and 41 విల్ రీడ్ ఆల్ టుగెదర్ ప్లీజ్. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. చాలండి. నాకు ఒక మాట బాగా ఇష్టమైన మాట ఏంటంటే, వాస్తవంగా చూస్తే కుష్ఠరోగం అంటువ్యాధి.
COVID-19 వస్తే మనము ఇప్పుడు లిఫ్ట్ లో కూడా పోవడానికి భయపడుతున్నారండి. అంటే మే ఐ డోంట్ నో హౌ ద సిచ్యువేషన్ ఇస్ ఇన్ దుబాయ్, బట్ హియర్ వీఆర్ ఈవెన్ స్కేర్ టు గో ఇన్ ద లిఫ్ట్. అంటే లిఫ్ట్ లో ఎవరైనా మాస్క్ వేసుకొని అంత జాగ్రత్తలు తీసుకొని లిఫ్ట్ ఎక్కితే ఇంకొక వ్యక్తి వచ్చాడు అనుకో, ఇట్లా తిరిగేస్తున్నారు, ఇట్లా వెనకాల తిరిగేస్తున్నారు, ఇట్లా పక్కన తిరిగేస్తున్నారు, ఇట్లా ఇట్లా పెట్టేసుకుంటారు. అంటే లిఫ్ట్ అంత పెద్ద లిఫ్ట్ లో కూడా ఎక్కడ సోకుతుందని చెప్పి ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది కంటేజియస్ డిసీజ్ గా. మరి ఇప్పుడు లెప్రసీ కూడా కంటేజియస్ డిసీజే కదా. ఆలోచించండి, పుండ్లు వచ్చి కారుతూ ఆ పచ్చి పుండ్లు అంత ఒళ్ళు తినేస్తూ ఆ వాసన వస్తున్న పరిస్థితిలో ఇప్పుడు కోవిడ్ పేషెంట్ దగ్గరికి వెళ్ళి సొంత కుటుంబం కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే ఇక్కడ రాయబడిన మాట చూడండి. యేసు ప్రభువు వారు వచ్చి ఎంత బాగా రాస్తుంది, 41 చాలా ఇష్టమైన వచనం, ఎంత బాగా రాస్తుంది చూడండి. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, హీ టచ్డ్ హిమ్. ఎవరు చేస్తారండి పని? డాక్టర్స్ చేస్తారు అనకండి. డాక్టర్స్ ఇప్పుడు పీపీ కిట్ వేసుకొని మొత్తం అంతా శానిటైజింగ్ చేసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని గ్లౌజులు అన్ని లేయర్లు వేసుకొని వచ్చి ముట్టే పెద్ద సాక్రిఫైస్ ఏం కాదు. యేసు ప్రభు వచ్చి ఏం చేస్తున్నట్టండి, తన స్థితిలో వచ్చి ఉన్నట్లు ఏం చేశాడు, వచ్చి ముట్టాడు. కొన్నిసార్లు మనం ఈ పదం విన్నారండి, హార్ట్ టచింగ్ అంటారు. అబ్బా హార్ట్ టచింగ్ సాంగ్ అండి, హార్ట్ టచింగ్ జెస్చర్ అండి. అబ్బా హృదయాన్ని తాకాడండి. ఎవరు తాకారు? యేసు ప్రభు వచ్చి చెయ్యి తాకుట ద్వారా ఆ యొక్క కుష్ఠరోగంతో బాధపడుతున్న వ్యక్తి, నీకు ఇష్టమైతే నన్ను తాకయ్యా, నేనేం ఫోర్స్ చేయట్లేదు, ఇఫ్ యూ ఆర్ విల్లింగ్, నీకు ఇష్టమైతే చెయ్యి. ప్రభు నాకు ఇష్టమయ్యా, నాకు ఎంత ఇష్టం తెలుసా, నువ్వెంత ఇష్టం నాకంటే నేను ఎవ్వరు ప్రజలు తాకలేదు. నీ బట్టలు తీసేసి దిగంబరిగా నీ పచ్చి పుండ్లతో నువ్వు సావని చెప్పి ఊరు వెలుపల పడేసి వెళ్ళిపోయారు. కానీ నేను ఎంత ఇష్టం నువ్వు నాకంటే, నేను వచ్చి నేనేం చేస్తాను, తాకుతున్నాను. నథింగ్ కెన్ సపరేట్ మీ ఫ్రమ్ నథింగ్ కెన్ సపరేట్ యూ ఫ్రమ్ మై లవ్. నా ప్రేమ నుంచి ఏది కూడా నేను దూరం చేయలేదు. అని వచ్చి తాకేసరికి హృదయం కరిగిపోయిన ఈ వ్యక్తి అంతగా ఆ నెమ్మదిని పొంది స్వస్థతను పొందిన ఆ వ్యక్తి, వెంటనే స్వస్థత పడిన వ్యక్తి ఏం చేశాడు చూడండి. నాకు ఒక మాట బాగా ఇష్టం. మూడో గుంపు చూస్తాం. మార్క్స్ 1వ అధ్యాయం 43-45 వచనం కలిసి చదువు. 43. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి. 43. And he straightly charged him forthwith, sent him, don't tell this to anyone, say nothing to any man, don't tell anything. బాగా వినండి, చెప్పొద్దు అన్నాడు కదా. చెప్పొద్దు అని మనకంటే అబ్బా ఎంత మంచి ఆఫర్ ఇచ్చాడండి దేవుడు, నేను ఎవ్వరు చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోతారండి మనం అనుకుంటాం. బట్ చూడండి, నిజంగా హృదయం తాకిన వ్యక్తి, నువ్వు చెప్పొద్దంటే కూడా, నువ్వు వద్దంటే కూడా, నోరు తెరుస్తే కూడా నేను ఒప్పుకొని నిన్నని చెప్తే కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 45 వచనం అందరం కలిసి చూద్దాం. 45 మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 1 verse 45 will read all together. అయితే వాడు వెళ్ళి దాని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనుక ఆయనక పట్టణములో బహిరంగంగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన ఎదుకు వచ్చుచుండిరి. He went out and began to publish it much and to blaze abroad the matter. అంటే తగలబడేంతగా ప్రకటించేశాడట. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆరాధించే ఆత్మను ఎవ్వరు ఆపలేరండి, చివరికి యేసు ప్రభువు కూడా ఆపలేరు. అందుకొరకు ఈ మూడో గుంపు ఎవరు తెలుసా అండి? అన్స్టాపబుల్ స్పిరిట్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్. అన్స్టాపబుల్ థ్యాంక్ఫుల్నెస్. మొదటిది ఏంటండి? అన్థ్యాంక్ఫుల్. రెండవది థ్యాంక్ఫుల్ బట్ ఫియర్ఫుల్. మూడవది అన్స్టాపబుల్ థ్యాంక్ఫుల్నెస్. ఆపలేని ఆర్పజాలని కృతజ్ఞులు. Nobody can stop you if you really have been touched by God's tender mercies. దేవుని యొక్క తాకిడి కానీ నీకు నిజంగా అనుభవిస్తే నిన్ను ఆరాధించకుండా ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఆపలేదు, ఇంక్లూడింగ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువు కూడా ఆపలేడు. యేసు ప్రభువు ఉన్నాడే, నువ్వేం చెప్పొద్దురా, ఎక్కడ చెప్పొద్దు, నువ్వు జాగ్రత్త, ఎక్కడ చెప్పొద్దు అంటే, ప్రభు నువ్వు నన్ను చంపినా పర్లేదు, నువ్వు చెప్పొద్దని నువ్వు ఏం చెప్పినా కానీ నేను మాత్రం ఆగలేదు, ఎందుకంటే నువ్వు నా హృదయాన్ని తాకావు. When you have touched my heart, how can I be silent? నా వల్ల కాదు ప్రభు అని వెళ్ళాడట. అందరికంటే ఇంకా మన భాషలో అంటాం కదండి, రెచ్చిపోయాడండి అని. రెచ్చిపోయి ఎక్కడ పోతే అక్కడ దేవుని గురించి ప్రకటిస్తూ ఆరాధిస్తూ, ఎక్కడ రోడ్డు చూడలేదు, ప్లేస్ చూడలేదు, ఎక్కడ పడితే అక్కడ హీ సెట్ అప్ బ్లేజ్ ద మ్యాటర్ అన్నది. అంటే మొత్తం నిప్పంటిచ్చేసాడంట. అంతగా దేవుని ఏం చేశాడు? గణపరిచేశాడు. ఈరోజు ప్రియమిత్రం, మన ప్రశ్న ఏంటంటే, ఒకరిని ప్రోత్సహించాలి, ఎంకరేజ్ చేయాలా? ప్లీజ్ వర్షిప్, కైండ్లీ వర్షిప్, ప్లీజ్. అది ఎవరి గుంపు తెలుసా అండి? అది ఏ గుంపు తెలుసా? సెకండ్ గుంపులు దాకా పర్లేదు, పిరికే అమ్మా నువ్వు పర్లేదమ్మా చెప్పమ్మా ఆరాధించు అని చెప్పేది సెకండ్ కేటగిరీ. కానీ థర్డ్ కేటగిరీ ఏం తెలుసా అండి? ఎవ్వరు ఆపమన్నా నేను ఆగేది లేదు. అన్స్టాపబుల్ థ్యాంక్ఫుల్నెస్. ఐఎమ్ గోయింగ్ టు వర్షిప్ ది లార్డ్, కమ్ వాట్ మే, నోబడీ కెన్ స్టాప్ మీ, ఐఎమ్ గోయింగ్ టు వర్షిప్ ది లార్డ్, దట్స్ ఆల్. ఈరోజు అటువంటి ఆరాధించే ఆత్మ దేవుడు కుమ్మరిస్తే ఎంత బాగుండదు. నాకు చాలాసార్లు అనుమానం ఉండేది,
ఎందుకు దేవుడు ఆపమని చెప్పాలా? నువ్వెవరు చెప్పొద్దని ఎందుకు అనాలి? బహుశా నేను అనుకోవడం ఏం తెలుసా, నిజంగా వీడు ఇంత తాకాను కదా, వీని స్పందన చూస్తాం, వద్దంటే ఆగిపోతాడా? కొన్నిసార్లు మనం కొట్టి చూస్తాం, ఫుడ్ సర్వింగ్ చేస్తున్నప్పుడు మనకు మొహమాటం కదా, ముఖ్యంగా మన ఇండియన్స్ కి. ఆ ఫుడ్ సర్వింగ్ చేస్తే వద్దులేండి పర్లేదు నాకు వద్దంట అంటే వాడు ఏం చేస్తారు సర్వింగ్ చేసేవాళ్ళు? వద్దన్నాడు కాబట్టి ఆపేస్తారా? పర్లేదండి కొద్దిగా వేసుకోండి అంటే మనం తినాలని ఉంటుంది లోపల ఉంటది. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ మాటని పర్లేదండి పర్లేదా కొద్దిగా అయినా వద్దండి కడుపు నిండిపోయింది అంటే వాళ్ళు అయినా ఫోర్స్ చేసి వేస్తే దాంట్లో ఎంత ప్రేమ ఉంటది? లేదండి, ప్రేమ లేదు దాంట్లో. మనం వద్దంటాం, ఏంది ఈ మాట వరుసకు అంటాం ఏమని, వద్దులేండి కడుపు నిండిపోయి ఉందిలేండి తినలేండి అంటే వాళ్ళు కానీ బలవంతం చేసేవాళ్ళు, లేదండి ఆతిథ్యం ఇచ్చే వాళ్ళు మీరు నిజంగా ప్రేమ ఉంటే, లేదండి మీరు తినట్లేదు, నేను చూశాను మీరు చాలా తక్కువ వేసుకున్నారు, అసలు మీరు అంత ప్రయాసపడి వచ్చారు అని ఫోర్స్ చేసి వేస్తే దాంట్లో ప్రేమ ఉందంటారా లేదంటారా? ప్రేమ ఉంది, దాంట్లోనే నిజమైన ప్రేమ. ఇప్పుడు దేవుడు ఇక్కడ నువ్వు చెప్పొద్దురా, ఎక్కడ చెప్పొద్దు నువ్వు అంటే వాడు అన్నాడు, నువ్వు చెప్పొద్దు అంటే నేను ఆగిపోతానా? నువ్వు చెప్పొద్దంటే ఆగిపోతానా? నువ్వు గమ్మునుండమంటే ఉండిపోతానా? ఉండగలనా? కెన్ ఐ బి లైక్ దాట్? ఐ కెనాట్ బి లైక్ దాట్. ఎందుకు? ఎవ్వరు తాకని ఈ శరీరాన్ని నువ్వు తాకావు. అందరు అసహించుకుంటున్నా నన్ను నువ్వు వచ్చి నీ ప్రేమ చూపించావు. ఎవరు ఇష్టపడి నా జీవితంలో, అందుకని నేను అన్నాను నీకు ఇష్టమేనా అని అన్నాను. నీకు ఇష్టమైతే నన్ను తాకమన్నాను, నేనేం ఫోర్స్ చేయలే నిన్ను, నువ్వే ఇష్టపడో చేంజ్ చేసావు, తాకావు. నువ్వు ఇంతగా నన్ను ఇష్టపడితే నా ఇష్టాన్ని నా ప్రేమ నేను చూపించుకోలేనా? ఐ గో టు ఎనీ ఎక్స్టెంట్, డోంట్ స్టాప్ మీ. నువ్వు ఆపమనగా నేను ఆగలేదు, నా వల్ల కాదు. When I tasted your love, how can I be silent? Even if you stop me, I cannot be silent. Today morning, hope that we are all in the last category where nothing can stop us from worshiping the Lord. Are you tired today? Are you sick today? Are you frustrated today? Are you fed up with your life today? The morning, the Lord's question is anything stopping you? Are you an unstoppable thanksgiver? ఆర్పజాలని కృతజ్ఞుడవా? ఆర్పజాలని కృతజ్ఞుడైతే God's heart is going to be satisfied so much. Because అందరి కొరకు వచ్చి తాకలేదండి. రక్తస్రావ రోగంతో బాధపడుతూ శ్యామను వచ్చి తాకింది. 10 మంది కుష్ఠరోగులు తాకకుండా వాళ్ళే ఆందోళనలో స్వస్థపడ్డారు. కానీ ఈ వ్యక్తి తాకబడ్డాడు. మరి తాకబడినప్పుడు ఆ వ్యక్తి మౌనంగా ఉండా లేకపోయాడు. ఈరోజు ప్రశ్న, ఈరోజు ఎటువంటి ఆరాధన కొరకే ఒక మాట 6వ కీర్తన 5వ వచనం చదువుకొని ఆరాధన ప్రవేశిస్తాం. Psalm 6:5. We'll read this verse and go into our individual worship. Psalm 6:5. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఇంకో మాటలో, హూ షల్ గివ్ ది థ్యాంక్స్ గివింగ్ ఇన్ ద గ్రేవ్? ద ఓన్లీ ప్లేస్ వేర్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ అన్హర్డ్ ఆఫ్ ఈజ్ ద గ్రేవ్. ఈరోజు మనం పాతాళంకి వెళ్ళిపోయి ఉంటే ఆ ప్రాంతంలోనే కృతజ్ఞత లేని ప్రాంతం అంట. మిగతా అన్ని ప్రాంతాల్లో ఆరాధించడానికి యోగ్యమైన స్థలమే. బైబిల్ రాస్తుంది, మరణమైన వారికి నీ గురించి జ్ఞాపకం లేదు, ఎవరు నీకు పాతాళంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతారు. పాతాళం నాటి పరిస్థితులు దేవుడు మనం విడిచిపెట్టుంటే పరిస్థితి అప్పుడు ఆరాధించకపోయినా పర్లేదు. అందుకొరకు సజీవులే నిన్ను స్తుతించుతారు. ఈ ఉదయకాల సందర్భంలో దేవుని ఆరాధించినట్లు దేవుడు మనకు ఈ కృపను దయచేయను గాక. పాతాళం లాంటి పరిస్థితుల్లోకి దేవుడు మన అనుమతించి ఉంటే అక్కడ ఆరాధించకపోయినా కృతజ్ఞత లేకపోయినా పర్లేదు. కానీ దేవుడు ఈరోజు మన కంఠంలో ఉపనుంచాడు. ఈ 3 గుంపుల్లో ఏ గుంపులో మనము పరీక్షించుకున్న వారమై, అయ్యా ఏది కూడా నన్ను ఆపలేదు ఆరాధించడానికి. యు హ్యావ్ టచ్డ్ మీ అది అనుకోరికే చాలా సార్లు ఆరాధనలో 2 రకాల మెసేజెస్ ఉన్నాయి. పాయింట్స్ అని ఇచ్చేసి దీన్ని రిమిటేట్ చేసి చెప్పేమడం ఒకటి, రెండోది ఇన్స్పైర్ చేయడం. I wanted to go with the second option so that Holy Spirit God would inspire us and we come out with a genuine worship. నిజమైన ఆత్మతో సత్యంతో ఇప్పుడు ఆరాధించే సమయాన్ని దేవుడు నడిపించుకొని ముందుకెళ్దాం. అండి ఉదయకాల